హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. నేనైతే ఇక్కడ గోధుమ రవ్వతో హల్వా చేస్తానండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి, వస్తుంది. నేనైతే ఒక కప్ అనేది మెజర్‌మెంట్స్‌గా తీసుకొని, ఒక కప్పు గోధుమ రవ్వకి 4 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకొని, నేనైతే వాటర్ అనేది వేడి చేసుకుంటున్నాను. వేరే స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో కొంచెం ఘీ వేసిన తర్వాత అయితే జీడిపప్పు అదంతా కూడా వేయించుకొని, జీడిపప్పు అదంతా తీసేసిన తర్వాత అదే ఘీలో ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకొని, సిమ్‌లో పెట్టుకొని దోరగా అయితే వేయించుకోవాలండి. ఈ రవ్వంతా కూడా కలర్ మారిన తర్వాత మనం ముందుగా వాటర్ ఏదైతే వేడి చేసుకున్నామో, ఆ వాటర్ అంతా కూడా ఈ రవ్వలో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అంతా ఒకేసారి ఏసేస్తే పొంగిపోతుందనమాట. ఇక్కడైతే మొత్తం రవ్వంతా ఉడికిన తర్వాతే బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. లేదంటే బెల్లం వేస్తే మనకి రవ్వ అనేది ఉడకదండి. లాస్ట్ ఫైనల్‌గా ఒకసారి కొంచెం ఘీ యాడ్ చేసుకొని, అలానే జీడిపప్పు అదంతా కూడా వేసేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది లైక్ మనకి అన్నవరం ప్రసాదంలానే ఉంటుందండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి.